చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మహబూబాబాద్ జిల్లాలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రేమించాలని ఫోన్లో ఓ యువకుడు వేధింపులకు గురి చేసినట్లుగా సమాచారం. యువకుడితో మాట్లాడుతున్నామని ఒక పక్క భర్త వేధింపులు, ఇద్దరి వేధింపులు తాళలేక శైలజ బలవన్ మరణానికి పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక పక్క భర్త, మరోపక్క ప్రేమ పేరుతో యువకుడు వేధించడంతో బలవన్ మరణానికి పాల్పడింది. గార్ల మండలం ముల్కనూరుకు చెందిన ఏదుల సతీష్ కుమార్ తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్ తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లుగా సమాచారం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనమిద్దరం కలుసుందాం, పిల్లలు భర్తను వదిలిపెట్టరా అని వేధించేవాడట. ఈ విషయం భర్త సతీష్ కుమార్ కు తెలియటంతో 2 సంవత్సరాల క్రితం తెలిసిందతనకు. దీంతో ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోందని వేధింపులు కూడా ఎదురయ్యాయట. దీంతో శైలజ బలవంతంగా తను జాలించింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మహబూబాద్ జిల్లా గార్లమండలంలో దారుణ సంఘటన చోటేస్తుంది. ఒక పక్క తట్టుకున్న భర్త, మరో పక్క ప్రేమ పేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత మొత్తం పాల్పడింది. మహబూబాద్ జిల్లా గార్ల మండలం మొత్తానికి అదే గ్రామానికి చెందినటువంటి ఎదుర సతీష్ కుమార్ తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపూలు గ్రామానికి చెందిన శైలజ కుమార్తో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం మొత్తం సజావుగా అవుతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళకి కలిగారు వీళ్ళకి. అయితే ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిపూలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్ అనే వ్యక్తి తరచూ శైలజకి ఫోన్ చేసి ప్రేమ పేరుతో వేధించాడు. నేను పెళ్లి చేసుకుంటాను, మనతో వేరే ఉన్నాం, ఇక్కడికి భర్తని పిల్లని వదిలిపెట్టి నాతో వచ్చేసి మన వేరే పెళ్లి చేసుకొని వేరే ఉందాము, హ్యాపీగా బతుకుదాం అని చెప్పేసి తరచూ ఫోన్ చేసి ఇంత బెదిరిస్తుండేవాడు. అంటే ఈ విషయం కూడా అప్పుడప్పుడు తరచూ ఫోన్ చేసినప్పుడు భర్త కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఫోన్ లో మాట్లాడుతున్నట్టు కూడా అనుమానం వచ్చే భర్త కూడా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ విషయంలో కూడా భర్త కూడా తెలిసినట్టు మన చూస్తుండే ఈ విషయం ఎంత దాకా వెళ్తుంది చూద్దామని చెప్పేసరికి లాస్ట్ చూసేసరికి అమ్మాయి అటు లాస్ట్ కి అబ్బాయి కూడా ఏదైతే సతీష్ అయితే ఉన్నాడు, ఎందుకు ప్రశ్నిస్తుంది, ఎందుకు బతుకుతున్నావు, లాస్ట్ కి భార్యకి భర్తకి మధ్యలో కూడా ఇదే విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అది ఒకవైపు కట్టుకున్న భర్తలనే వేధిస్తున్నాడు, మరోవైపు తెలియని ఒక వ్యక్తి కూడా తరచు ఫోన్ చేసి ఈ విధంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి కూడా తీవ్ర మనస్తాపం చెందినటువంటి వివాహిత ఏదైతే ఉందో మహిళ ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయంపై కూడా భర్త ఉండడం సంబంధించినటువంటి వాళ్ళని ప్రియుని కూడా పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. జానకి అంటే మధు, ఇష్యూకి సంబంధించి బంధువులు ఏమంటున్నారు? మృతురాలి బంధువులు కానీ ఈ ఇష్యూ ముందేమన్నా ఇంట్లో చెప్పడం జరిగిందా? యాక్చువల్ గా వీళ్ళ 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళ కాపురం కూడా సజావుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వేరే ఒక వ్యక్తి కూడా తరచు ఫోన్ చేసి తను విషిస్తూ ఉండేవాడు. నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను భర్తతోనే హ్యాపీగా నా జీవితం కొనసాగుతుంది, అసలు ఎవరు నువ్వు నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నావు అని బంధువులతో చెప్తాం అనుకున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారో, నా కుటుంబం ఆగమైపోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది, నా భర్తను పట్టించుకోడు, ఇలాంటి విషయాలు చాలా మంది సంఘటనలు బయట చూస్తున్నాము. ఇదే విషయం ఇప్పుడు నా భర్తను చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి కూడా తను చేస్తే అంటే తప్పు చేయకుండా కూడా దాన్ని అంగీకరించినట్టుగా గొప్పగా ఉండడంతో భర్త ఇంత అనుమానం రావడంతో మాత్రం ఈ విధంగా జరిగి భర్త కూడా తన మీద ఇంత జరుగుతుంది నాకు ఎందుకు చెప్పలేదు, మరి ఇంత జరుగుతుంది మరి వేధిస్తున్నాను నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి కూడా ఇద్దరి మధ్యలో కూడా తరచు గొడవలు జరిగేటివి. అయినా కూడా లాస్ట్ కి మాత్రం ఇద్దరు వేధింపు తట్టుకునే కట్టుకున్న భర్త అయితే ప్రియుడు అంటే తరచు ఫోన్ చేస్తున్నటువంటి అబ్బాయి ఎవరుతున్నారో వాళ్ళిద్దరు వేధింపు తట్టుకోలేక మాత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంపై కూడా బంధువులు కూడా ఏం చేయాలో అర్థం పరిస్థితి అయమయ పరిస్థితి ఉంటుంది. మధు, అంటే పేరెంట్స్ ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ విషయం పైన మనకి ఏం తెలియదు. వాళ్ళు మంచిగా ఉంటున్నారు కదా, సజాగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి సాగుతుంది అని అనుకోవడం తప్పితే ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఒక్కసారి నా బిడ్డలు మాకు చెప్పాలని చెప్పేసి పాపంతో పరిస్థితి ఉంది. జానకి రైట్.
మహబూబాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక పక్క భర్త, మరోపక్క ప్రేమ పేరుతో యువకుడు వేధించడంతో బలవన్మరణానికి పాల్పడిందామె. గార్ల మండలం ముల్కనూరుకు చెందిన ఏదుల సతీష్ కుమార్ తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకి 2 పిల్లలున్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్ తరచూ కూడా శైలజకు ఫోన్ చేసి ప్రేమ పేరుతో వేధించేవాడట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనమిద్దరం కలిసి ఉందాం, పిల్లలు భర్తను వదిలిపెట్టరా అని వేధించేవాడట. ఈ విషయం భర్త సతీష్ కుమార్ కు 2 సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని కూడా వేధింపులు ఎదురయ్యాయి శైలజకు. దీంతో ఆమె బలవంతంగా తను చాలించింది.